హిందూ ముసుగులో ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఈ దేశంలో ఒక రాముణ్ణి తప్ప ఏ దేవుళ్ళను కూడా ప్రేమించరు వాళ్ళు. హిందూ దేవుళ్ళను ఆ రాముని పేరు చెప్పుకొని హిందువు పేరు చెప్పుకొని ఈ దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశ ప్రజలను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవము. భారత రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చూస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులను మరి బీసీ బిడ్డలు నమ్మరు అని చెప్తున్నా. ఇయల్లో 42% రిజర్వేషన్ల కోసం 18 తారీఖు నాడు బంద్ ప్రకటిస్తే అన్ని పార్టీలు దాంట్లో పాల్గొన్నాయి. కానీ ఎవరైతే 42% వద్దనుకున్నారో వాళ్ళు ఆ ధర్నాలో పాల్గొనలేదు. కిషన్ రెడ్డి కానీ, రామచంద్రరావు కానీ, మరి బండి సంజయ్ కానీ వీళ్ళంతా కూడా ఆ యొక్క బంధు కార్యక్రమంలో పాల్గొనలేదు. మరి వాళ్ళకు వార్డు మెంబర్ కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో కూడా వార్డు మెంబర్ కూడా గెలిపించే పరిస్థితిలో మరి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ లేరు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాళ్లకు తోడు దొంగలు కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి, ఎందుకంటే అందులో ఉన్నట్టు బీసీలు ఎస్సీలు గిట్ట తిరుగుబాటు చేస్తున్న భయానికి మీరు పాల్గొనండి ధర్నా కార్యక్రమాలు, అది బంధు కార్యక్రమంలో చెప్పడం జరిగింది. 42% రిజర్వేషన్లు ఇవ్వాలని కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఇష్టం లేదు. తప్పని పరిస్థితిలో అసెంబ్లీలో సపోర్ట్ చేయడం జరిగింది. అన్ని పార్టీలు మద్దతు చేస్తున్నాయి కాబట్టి బీసీ ప్రజలు మమ్మల్ని తరిమేస్తున్నామనే భయానికి అసెంబ్లీలో అన్ని పార్టీలతో పాటు మీదికి కూడా సపోర్ట్ చేశారు. కానీ లోపల కుతంత్రాలు ఉన్నాయి కాబట్టే కేటీఆర్ హరీష్ రావు అనేటోడు బంధు కార్యక్రమంలో పాల్గొనలేదు. 18 తారీఖు నాడు 42% రిజర్వేషన్లు డిమాండ్తోని ఈ తెలంగాణ రాష్ట్రంలో బంధు కార్యక్రమం చేస్తే దాంట్లో కేటీఆర్ హరీష్ రావు పాల్గొనలేదు. దాని అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లు వీళ్ళకు రాకూడదు అనే ఆలోచన ఉంది కాబట్టే ఆ ధర్నాలో పాల్గొనలేదు. మరి కేటీఆర్ కు మొదటి నుండి బీసీల మీద ప్రేమ లేదు, అహం ఉంది బాగా. అందుకోసమే వాళ్ళు 10 ఏళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ హరీష్ రావు మంత్రులుగా ఉన్నప్పుడు ఏనాడు కూడా 10 ఏళ్లలో బీసీలను పట్టించుకోలేదు, బీసీలకు సామాజిక న్యాయం చేయలేదు. అందుకోసమే బీసీలకు రిజర్వేషన్ల విషయమే ఆనాడు తీయలేదు 10 ఏళ్లలో. ఆనాడు కూడా బీసీలను అణగదొక్కే కార్యక్రమం చేశారు, ఎస్సీలను ఎస్టీలను కూడా అణగదొక్కారు. ఇది వాస్తవము. ఇయాలో మేము అడుగుతున్నాం కేటీఆర్ను, ఏమయ్యా కేటీఆర్ నిజంగానే నీకు ఈ తెలంగాణలో 60% ఉన్న బీసీల మీద ప్రేమ ఉంటే ఎందుకో నీవు బంధు కార్యక్రమంలో పాల్గొనలేదో చెప్పాలి ప్రజలకు. హరీష్ రావు అనేటోడు ఎందుకు పాల్గొనలేదు అంటే బీజేపీ బీఆర్ఎస్ కుతంత్రాలు చేసి ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు రాకూడదనే లక్ష్యంతో ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఏకమైంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతారు, అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతారు, వాళ్ళకు రాజకీయ అధికారం వస్తుంది అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే వాళ్ళు ఆ యొక్క 18 తారీఖు నాడు 18 తారీఖు నాడు బంధు కార్యక్రమంలో పాల్గొనలేదు. ఇయల్లో మళ్ళీ బయటకు వచ్చి బీసీల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు.
బీసీల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతారు. ఏమన్నట్టే మీ కార్యక్రమం కాదు, బీఆర్ఎస్ ఉన్నటువంటి బీసీలు తంతరేమో అనే భయానికి వాళ్ళను మీరు కార్యక్రమంలో పాల్గొనండి అని చెప్పడం జరిగింది. అందులో బీసీలు ఎస్సీలంతా ఒకవేళ మా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలు ఇవ్వకపోతే మరి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును తంతరేమనే భయానికి మీరు ఆ బంధు కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి బీసీ నాయకులకు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ బీసీ నాయకులకు, ఎస్సీ నాయకులకు. కానీ వీళ్ళు మాత్రం పాల్గొనలేదు. అంటే ఏంది? కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా ఏకమైనట్టే కదా, వీళ్ళకంతా ఢిల్లీ నుంచి ఆదేశాలు ఉన్నట్టే కదా. ఇయ్యల్లో మొదటి నుండి బీసీలను మోసం చేసుకుంటూ వస్తున్నారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్నట్టుడు. ఇయ్యల్లో కూడా 42% రిజర్వేషన్ రాకూడదని చెప్పి బీజేపీలతో చేతులు కలిపారు. ఎందుకంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయబోతున్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఏకమయ్యే 42% రిజర్వేషన్ అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక కొంతమంది బీసీ నాయకులు ఏమనుకోవద్దు. ఆర్ కృష్ణన్న గారు, మీరు ఉన్నట్టు మాట్లాడడం నేర్చుకోండి. ఫస్ట్ మీరు బీజేపీ రాజ్యసభ సభ్యులు నిజంగానే నువ్వు బీసీల మీద ప్రేమ ఉంటే ఆ రాజ్యసభ ఉన్నావు కదా, నువ్వు రాజ్యసభ సభ్యుడివి, దానికి రాజీనామా చేయమని అడుగుతున్నా నేను.